ప్రవేశపెట్టిన ఈ యొక్క బిల్లు నిజంగా ఈ బిల్లు గిట్ట పాస్ అయ్యి ఈ రిజర్వేషన్ అమలై 42% రిజర్వేషన్ అమలై మా యొక్క వెనుకబడిన కుల జాతులందరికీ కూడా రాజకీయంగా ఉద్యోగపరంగా విద్యాపరంగా 42% రిజర్వేషన్ వస్తే ఎక్కువ సంతోషపడిలో మొదటి వరుసలో వ్యక్తిని గంగుల కమలాకర్ సార్. మా పార్టీ పక్షాన కూడా మేమందరం కూడా ఈ బిల్లు పాస్ కాయి తర్వాత ఎలాంటి న్యాయమైన చిక్కులు లేకుండా మాకు రాబోయే కాలంలో 42% రిజర్వేషన్ తోటి అటు మున్సిపాలిటీ కానీ ఇటు పంచాయతీరాల్లో కానీ మేమెంతో మాకు అంత వాటాగా రిజర్వేషన్ వస్తే మా ఎలక్షన్లలో నిజంగా ఇది అయితే గిట్ట చాలా సంతోషపడే వ్యక్తం చేస్తాం అధ్యక్ష. ఎల్పీ మినిస్టర్ గారు కూడా ఒక మాట అన్నారు, మీరు సూచన సలహాలు ఇవ్వండి, గతంలో మీరు ఇచ్చారు, ఈసారి కూడా ఇవ్వండి అన్నారు. గౌరవ ముఖ్యమంత్రి గారు ఇక్కడ ఉన్నారు. ఆ రోజులంగా మీరు మార్చిలో బిల్ పెట్టినప్పుడంగా బిల్ 3 బిల్ 4 పెట్టినప్పుడంగా సంపూర్ణంగా స్వాగతించినాం. సంపూర్ణంగా దాన్ని ఏకపక్షంగా అందరు నిర్ణయం చేసుకొని ఈ బిల్లు పంపిన అధ్యక్ష. ఆ రోజు కూడా మమ్మల్ని సూచనలు అడిగారు, మేము కూడా సూచన క్లియర్ చెప్పినాం. ఏమని చెప్పినాం క్లియర్గా? గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పారు, మీరు కూడా రండి, నేమ్ కూడా మెన్షన్ చేశారు, గంగుల కమలాకర్ శ్రీనివాస్ యాదవ్ మీరు కూడా రండి, అఖిలపక్షం తీసుకెళ్దాం, ఈ బిల్లు ఒత్తిడి తీసుకెళ్తాం అంటే ఎస్ సార్ విల్ కమ్ విత్ యూ అని చెప్పాము అధ్యక్ష. ఆ రోజు మార్చిలో 3 బిల్లు 4 ఈ పంపినప్పుడంగా మేము ఒకటే చెప్పాము, ఈరోజు శాస్త్రీయపరంగా చెయ్యండి, శాస్త్రీయపరంగా చేస్తే సక్సెస్ అయిన రాష్ట్రము తమిళనాడు, అశాస్త్రీయంగా చేయడం వలన ఫెయిల్ అయిన రాష్ట్రాలు బీహార్ కానీ మధ్యప్రదేశ్ కానీ యూపీ కానీ అశాస్త్రీయంగా చేయడం వలన కోర్టుతో మొట్టికాయలు వేయడం వలన అది రివర్స్ తిరిగి వచ్చింది అని మనం కూడా శాస్త్రీయంగా పోదాము, దయచేసి వెనుకబడిన కులాలను మోసం చేయొద్దు అని చెప్పేసి శాస్త్రీయంగా చేయాలని చెప్పి ఆ రోజుగా ఇదే సభలో మీద చెప్పడం జరిగింది అధ్యక్ష. కానీ ఏ రోజు కూడా మా సూచన పరిణామం తీసుకోలేదు, మీరు మమ్మల్ని తీసుకెళ్ళలేదు, పరిణామం తీసుకోలేదు, మమ్మల్ని పట్టించుకోలేదు. కాబట్టి ఇప్పుడు మీరు స్వాగతించరా, మీరు పరిణామం తీసుకుంటే ఇలాంటి చిక్కులు రాకపోవు అధ్యక్ష. 42% రిజర్వేషన్ ఇప్పుడు ఇస్తున్నామన్నారు అధ్యక్ష. బిల్లు తీసుకొస్తాం, బిల్లు తర్వాత జియో తీసుకొస్తామని చెప్పారు. నేను గౌరవ ముఖ్యమంత్రి సూటిగా అడుగుతున్నాను, ఈ రాష్ట్రం యొక్క అసెంబ్లీ తీర్మానం చేసిన తర్వాత బిల్లు పాస్ అయినాక జియో వేయాలంటే మరి ఈ 22 నెలలు ఏం చేసిండ్రు? మరి అప్పుడే మీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 6 నెలలు ఇస్తామని చెప్పి కామన్ డిక్లేర్ ఇచ్చారు కదా, అదే రోజు మీరు జియో వచ్చి ఎన్నికలకు పోస్తుండే కదా, మరి ఎందుకు జియో వేయకుండా సుమారు 6 కమిటీలు వేసిన అధ్యక్ష. నేను ఒకటి వరుసగా మీకు చెప్తున్నా అధ్యక్ష, నేను నిజంగానే ఈ రోజు కార్యక్రమం చేసే విధంగా అప్పుడే చేస్తే గిట్ట మీరు ఈ జియో నెంబర్ 26 తీసుకొచ్చిండ్రు. జియో నెంబర్ 26 మార్చి 2024 తీసుకొచ్చారు. బ్యాక్వర్డ్ క్లాస్ డిపార్ట్మెంట్ నుంచి జియో ఇష్యూ చేసిన అధ్యక్ష. ఆ జియోలో క్లియర్గా రిజల్యూషన్ పాస్ చేసినాం, కులగణన సర్వే చేస్తామని చెప్పి చేయడం అధ్యక్ష. ఈ జియో నెంబరు బీసీ కమిషన్ ద్వారా వచ్చింది 26. దాని తర్వాత బీసీ కమిషన్ మాయమైంది, లేదు బీసీ కమిషన్. జియో నెంబర్ 18 తీసుకొచ్చిండ్రు, ప్లానింగ్ డిపార్ట్మెంట్ ద్వారా బీసీ ప్లానింగ్ డిపార్ట్మెంట్ ద్వారా సర్వే చేస్తామని చెప్పింది అధ్యక్ష. ఆ రోజు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి అధ్యక్షన కమిటీ చేశారు, బీసీ కమిషన్ మాయమైంది అధ్యక్ష 10 నెలల తర్వాత. నేను ఇవన్నీ ఎందుకు కోటి చెప్తున్నా అంటే సేమ్ ఇదే బీహార్లో జరిగింది కాబట్టి చెప్తున్నా అధ్యక్ష. మేము దయచేసి మేము రాజకీయంగా మాట్లాడలేను, మా సూచన పరిగణన తీసుకుంటే ఈ బిల్లు పాస్ అయ్యి రాజ్యాంగ పరంగా మన చిక్కులు లేకుండా యాభై చిక్కులు కావాలని కోరుకున్న వ్యక్తిని మేము. కాబట్టి జియో నెంబరు 18 తీసుకొచ్చారు అధ్యక్ష. సభ నేను గౌరవ సభ్యుని కన్సర్న్కు ధన్యవాదాలు. బలైన వర్గాలకు సంబంధించి వారి పార్టీకి సంబంధించిన కన్సర్న్ను ధన్యవాదాలు. కానీ బీసీ కమిషన్ వేసినటువంటి ఆ బీసీ కమిషన్ మాయమైందనో లేదా జియో నెంబర్ 18 అనే ఒక్క నిమిషం ఆగండి సార్, ఒక్క నిమిషం వాళ్ళే అది కోర్టులో గౌరవ సభ్యులు వేసిన కేసు ప్రకారంగా ప్రభుత్వం డెడికేషన్ కమిషన్ సంబంధించి మేము బీసీ కమిషన్ వేస్తూ వారికి డెడికేషన్ అథారిటీ ఇచ్చినప్పటికీ స్పెసిఫిక్గా కొంత వ్యక్తులు కొంతమంది
వాళ్ళ ప్రేరేపిత ఉందా లేదా నేను ఇప్పుడు అవన్నీ మాట్లాడదలుచుకోలేదు. కానీ వారి సహకారం అడుగుతా ఉన్నాం. ఇప్పుడు ఇలా ఇంత పెద్ద కార్యక్రమం జరుగుతున్నప్పుడు అపశకునంగా మాట్లాడకుండా సహకరించేటువంటి ప్రయత్నం జరగాలి అధ్యక్ష. ఇంత పెద్ద కార్యక్రమం మొత్తం యావత్ తెలంగాణ ప్రజలు చూస్తా ఉన్నారు అధ్యక్ష. 10 సంవత్సరాల్లో ఏం జరిగింది, 2018 చట్టం ఎవరు విమర్శించదలుచుకోలేదు. ఒకటే మా జీవో 18 కోర్టు ఆదేశాల మేరకు 24 గంటల్లో డెడికేషన్ కమిటీ చేసినటువంటి చిత్తశుద్ధితో ఉన్నాం అనే మాట దయచేసి గౌరవ సభ్యునికి సమాజానికి చెప్తాను. తప్పుడు వార్త పోతనేటువంటి ఆలోచన తప్ప బీసీ కమిషన్ మాయమైపోయింది, బీసీ కమిషన్ లేదు, జీవో 18 నెంబర్ తెచ్చిరు అనేటువంటి రాంగ్ మంత్రిగా పనిచేసినారు బలహీన వర్గాల శాఖ. వారికి విజ్ఞతగా వదిలేస్తాను. గౌరవ ముఖ్యమంత్రి సభలో ఉన్న అధ్యక్ష, నేను తప్పు చేస్తే మీరు సరి చేయండి. మంత్రి గారికి వాస్తవం తెలివై, ఎందుకంటే చెప్పేది వాస్తవం చెప్పాలి, నేను చెప్పాలి. సార్ ఆనరబుల్ మెంబర్ గౌరవనీయులు మాజీ మంత్రి గారు గౌరవ శాసనసభ్యులు కమలాకర్ గారు వారు చేసే రిమార్క్స్ సరైనది కాదు అధ్యక్ష. యూ హ్యావ్ టు టేక్ బ్యాక్ అధ్యక్ష. పూర్తి స్థాయిలో అవగాహనతోనే వారు ఈరోజు ప్రత్యేకించి జిఓఎంఎస్ 26 కానీ 18కి సంబంధించిన అంశం విషయంలో వివరణ ఇవ్వటం జరిగింది అధ్యక్ష. ఎందుకంటే ఇట్ హ్యాస్ టు గో టు పబ్లిక్. వారు చెప్పే ఒక అంశం పబ్లిక్ పోయి మేము ఈరోజు నేను కాదు సార్, మేము మిమ్మల్ని ఏం కాదంటలేను. ఇఫ్ యూఆర్ అగేన్స్ట్ ఓబీసీసీ రావద్దు అనుకుంటే మీరు చెప్పండి, రావద్దు అంటే ఊరుకుంటాము. మీకు వద్దు, మీ పార్టీకి వద్దు, ఓబీసీ రిజర్వేషన్ వద్దు అనుకోండి, ఈ విధంగా అవరోధం కలిగిస్తామంటే చెప్పండి సార్. వారి ఒపీనియన్ కూడా ఈ రోజు వారు ఆ విధంగా మాట్లాడటం సరికాదు. నేను దయచేసి ప్లీజ్ టేక్ బ్యాక్ యువర్ రిమార్క్స్ సార్. గౌరవ సభ్యులు కమలాకర్ గారు, గతంలో మీరు మంత్రి పదవి చేశారు. ఒక మంత్రికి తెలియదనడం సమంజసం కాదు. ఆ మాటను మీరు వాపస్ తీసుకోండి. సార్ అధ్యక్ష, ఆకారంలో పెద్ద ఉంటే అవగాహన ఎక్కువ ఉంటుంది అనుకుంటే నాకు తెలియదు అధ్యక్ష. అవగాహన లేదు అంటే ఆయన కంటే ఎక్కువ చదువుకున్నా, రాజకీయాల విద్యార్థి దశ నుంచి ఉన్నా, నాకు ఎక్కువ తెలియదు అని అంటే వాళ్ళ పార్టీ వాళ్ళ నాయకులు మాట్లాడతారు. కానీ నేనేమంటున్నా, ఆకారంలో పెద్ద ఉంటే అవగాహన ఎక్కువ ఉంటుంది అనుకుంటే దయచేసి అర్థం చేసుకొని ఆ మాటలు వాపసు తీసుకోవాలి. ఇది పొరపాటు. దయచేసి ఈ విధంగా మాట్లాడితే పొరపాటు అని మాట మాట్లాడుతా ఉన్నా. సార్ స్పీకర్ సార్ నేను బాడీ షేమింగ్ గురించి మాట్లాడితే కూడా చాలా కాంట్రాస్ట్ అవుతుంది సార్. గౌరవ ముఖ్యమంత్రి హాల్లో ఉన్నారు అధ్యక్ష. నేను తప్పు మాట్లాడలేదు, క్లియర్ చెప్తున్నా. అతనికి అవగాహన ఎందుకు లేని మళ్ళీ చెప్తున్నా అధ్యక్ష. నేను మళ్ళీ చెప్తున్నా సార్ దిస్ ఈజ్ అబ్సల్యూట్లీ ఎందుకు అనవసరంగా ఎందుకు సార్ అది సార్. దయచేసి నేను మరొకసారి గౌరవ సభ్యులను కోరుతా ఉన్నాం. ఇది చాలా ఇంపార్టెంట్ బిల్ అధ్యక్ష. ఈ ఇంపార్టెంట్ బిల్లు చిన్న చిన్న అంశాలను మరి మీరు ప్రస్తావన చేయడం, అరే ఒక మంత్రిని పట్టుకొని అవగాహన లేయడం అనేది సరేనా? మీరు ఒప్పుకుంటారా? మీరు ఒక బలహీన వర్గాలకు సంబంధించి ఈ రోజు పరంగా జీవోలు తీసుకొచ్చిన వ్యక్తిపై ఆ విధంగా మాట్లాడటం సరికాదు అధ్యక్ష. ఇట్ ఈస్ నాట్ ఇన్ ద స్పిరిట్ ఆఫ్ రైట్ డిస్కషన్ అధ్యక్ష. ఈ రోజు బలహీన వర్గాలకు సంబంధించిన చర్చ జరుగుతా ఉన్న సందర్భాన్ని దృష్టిలో పెట్టుకొని మాట్లాడమని చెప్తా ఉన్నాం అధ్యక్ష. ఈ రోజు నేను కూడా మరొకసారి చెప్తా ఉన్నాను, గంగుల కమలాకర్ గారికి మీరు విత్డ్రా చేసుకోవాల్సింది. ఈ రోజు రెండోసారి కూడా వారు ఆ విధమైన ప్రస్తావన తీసుకురావడం సరికాదు. సభా సాంప్రదాయాలకు కూడా చాలా విరుద్ధంగా ఉన్నాయి. నేను దయచేసి గౌరవ శాసనసభ్యులకు, ఎందుకంటే మంత్రిగా కూడా వారు చేసింది బలహీన వర్గాలకు సంబంధించిన బాధ ఇబ్బంది వారికి కూడా ఇంకెక్కువ తెలిసి ఉంటుంది. సో తెలుసున్న సందర్భాన్ని పురస్కరించుకొని సహచరులు అందరూ కూడా ఈ విధమైన ప్రస్తావన తీసుకురాకుండా మనం ఒక మంచి కార్యక్రమానికి, ఒక మంచి బిల్లుకి, ఒక విప్లవాత్మకమైన బిల్లుకి, మొత్తం చరిత్రలో నిలిచిపోయే ఒక బిల్లుకు సంబంధించి మనం అందరం కూడా, మేమే కాదు మీరందరూ కూడా పాత్రధారులు అవుతా ఉన్నారు. ఆ పాత్రధారులకు సంబంధించి ఆ పాత్రను ఏ విధంగా నిర్వహిస్తామో ఆలోచన చేసి ఒక ప్రోగ్రెసివ్గా, ఒక ప్రాస్పెక్టివ్గా లెజిస్లేషన్ తీసుకురావడానికి మీ సలహా సూచనలు ఉపయోగ విధంగా ఉండాలని మరొకసారి వారిని మరి ఈ విధమైన ప్రస్తావనలు తీసుకురాకుండా ఉండాలని కోరుతా ఉన్నాను అధ్యక్ష. మీరు ప్రవేశపెట్టిన బిల్లు గంగుల కమలాకర్ అదే సార్, మీరు ప్రవేశ వన్ మినిట్ గంగుల కమలాకర్ గారు 1 మినిట్. ఇల్లే మినిస్టర్ గారు రెండోసారి మీకు రిక్వెస్ట్ చేసిండ్రు, ఆ వర్డ్స్ ఏవైతున్నాయో అవి విత్డ్రా చేసుకోండి. మీరు కూడా గతంలో మంత్రిగా పనిచేశారు. తెలియదు అనడం సమంజసం కాదు. దయచేసి విత్డ్రా చేసుకోండి. కేటీఆర్ గారు ప్లీజ్
ప్లీజ్. ఇది ఇంపార్టెంట్ బిల్ కేటీఆర్ గారు, ఇది ఇంపార్టెంట్ బిల్లు. ప్లీజ్. దయచేసి స్పీకర్ సార్, మీరు కూడా మా హక్కులు కాపాడాలి అధ్యక్ష. మీరు కూడా మా హక్కులు కాపాడాలి. ప్రతి మాట్లాడిన కొద్దీ మీరు మాకు అవకాశం ఇచ్చారు స్పీకర్ సార్, మీరు మాకు అవకాశం ఇచ్చిర్రు. అవకాశం ఇచ్చిన మాట్లాడినప్పుడు ఇంటరప్ట్ చేయకుండా మీరు చూసుకున్న బాధ్యత మీద అధ్యక్ష. నేను నిజంగానే గౌరవ సభ్యులు కమలాకర్ గారు, హక్కులు ప్రతి సభ్యుని హక్కులు కాపాడేది చేరుకున్నది. కానీ మీరు ఏదైతే చేస్తున్నారో మీరు అనిపించుకోనికే చేస్తున్నారో అవి చేయకండి. ఇంపార్టెంట్ బిల్ ఉన్నది, బిల్ మీదనే మాట్లాడండి మీరు దయచేసి ప్లీజ్. మీరు కూడా గౌరవ అధ్యక్ష గారు, అధ్యక్ష పర్సనల్ గా మాట్లాడొద్దని మీరు కూడా మంత్రులు చెప్పండి. పర్సనల్ గా మాట్లాడితే ఇది అవకాశం ఇవ్వకండి. గంగుల కమలాకర్ గారు, ఆ అవకాశం ఇవ్వకండి. గౌరవ ముఖ్యమంత్రి గారు. స్పీకర్ సార్, గౌరవ సభ్యులు 2009, 2014, 2018, 2023 4 సార్లు శాసనసభ్యుడిగా ఎన్నికైన వ్యక్తిగానే కాకుండా కరీంనగర్ లోకల్ బాడీస్లో మున్సిపల్ కార్పొరేటర్గా కూడా వారు పనిచేసి, స్థానిక సంస్థలు ఏ విధంగా పనిచేస్తాయి, రిజర్వేషన్లు ఏ విధంగా ఇస్తారు, రిజర్వేషన్లు ఇవ్వాలంటే తీసుకోవాల్సిన నిర్ణయాలు, సేకరించాల్సిన సమాచారం పట్ల బీసీ మంత్రిగా కూడా వారు పనిచేశారు. వారికి సంపూర్ణమైన అవగాహన ఉన్నదని నేను భావిస్తున్నా. నేను అవగాహన లేదని నేను అనడం లేదు. కానీ ఈ సభను వేదికగా మార్చుకొని తప్పుడు సమాచారాన్ని బలహీన వర్గాలకు అనుమానం కలిగించే విధంగా, తెలంగాణ సమాజంలో అపోహలు సృష్టించే విధంగా వాళ్ళ పార్టీ ఆదేశాల మేరకు వారు ఏమన్నా మాట్లాడుతున్నారేమో నాకు తెలీదు. మొట్టమొదట ఈ మొత్తం వివరాలను సేకరించడానికి సంబంధించి బీసీ కమిషన్కి ప్రభుత్వము ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత ఆర్ కృష్ణయ్య గారు, రాజ్యసభ సభ్యులు, రిట్ పిటిషన్ నెంబర్ 30381 ఆఫ్ 2024 వారు హైకోర్టులో ఒక రిట్ పిటిషన్ ఫైల్ చేసి, ఇది బీసీ కమిషన్ ద్వారా కాదు, డెడికేటెడ్ కమిషన్ ద్వారా ఈ సమాచార సేకరణ మొత్తం జరగాలి, ట్రిపుల్ టెస్ట్ బాధ్యతలను అప్పగించేందుకు డెడికేటెడ్ కమిషన్ వేయండి అని చెప్పి ఆర్ కృష్ణయ్య గారు హైకోర్టుకు వెళ్ళడం జరిగింది అధ్యక్ష. వారి పిటిషన్ బేసిస్ మీద హైకోర్ట్ ఆఫ్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. ఇది ఆ కాపీ అధ్యక్ష. దాని ప్రకారము 24 అవర్స్ తిరిగే లోపలనే హైకోర్టు ఆదేశాలు ఇచ్చిన మరుక్షణం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో బలహీన వర్గాలకు ఎన్నికల సమయంలో ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి, 42% రిజర్వేషన్లు ఇవ్వాలి, 600 అయినా అక్కడు సూర్యుడు ఇక్కడ మొలిసినా ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని వారు ప్రాతినిధ్యం వహిస్తున్న గడ్డ మీద నుంచి 2004న శ్రీమతి సోనియా గాంధీ గారు తెలంగాణ ప్రజల యొక్క ఆకాంక్ష నెరవేరుస్తా అని చెప్పి ఎన్ని ఒడుదుడుకులు వచ్చినా, ఎన్ని అడ్డంకులు చేసినా, ఎంతమంది కుట్రలు పన్నినా, ఆంధ్రప్రదేశ్లో పార్టీ పూర్తిగా తుడిచిపెట్టకపోయినా, కేంద్రంలో అధికారం కోల్పోయినా, తెలంగాణలో రాజకీయ ఒడిదుడుకులను ఎదుర్కొన్న ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం కోసం శ్రీమతి సోనియా గాంధీ గారు ఒక సాహసోపేతమైన నిర్ణయం తీసుకొని తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష. అట్లాంటి కాంగ్రెస్ పార్టీ నాయకుడు రాహుల్ గాంధీ గారు ఈ 42% బీసీలకు, బలహీన వర్గాలకు భారత్ జోడో యాత్ర సందర్భంగా ఇచ్చిన మాటను అమలు చేయడానికి చిత్తశుద్ధితో అన్ని రకాల ప్రయత్నాలు చేసి, ఎక్కడ కూడా వారే చెప్పినారు, గతంలో బీహార్లో చేస్తే అడ్డంకులు వచ్చినాయి, రాజస్థాన్లో చేస్తే అడ్డంకులు వచ్చినాయి, ఇతర రాష్ట్రాలలో చేస్తే అడ్డంకులు వచ్చినాయి, ఆ విధమైన అడ్డంకులు తెలంగాణ రాష్ట్రంలో రాకూడదు, బలహీన వర్గాలకు మేలు జరగాలి అన్న ఆలోచనతోటి అధికారుల కమిషన్ని, మంత్రులను కూడా ఆయా రాష్ట్రాలకు పంపించి అక్కడ మొత్తం సమాచారాన్ని సేకరించి అక్కడ చట్టపరంగా, న్యాయపరంగా ఎదుర్కొన్న సమస్యలను అన్నిటిని కూడా క్షుణ్ణంగా పరిశీలించి ఆ తర్వాత డెడికేటెడ్ కమిషన్ అపాయింట్ చేయడం జరిగింది అధ్యక్ష. ఈ మొత్తం ప్రక్రియ ఫిబ్రవరి 4, 2024 నాడు మొదలుపెట్టి ఫిబ్రవరి 4, 2025
సరిగ్గా 365 రోజులు తిరిగే లోపల పకడ్బందీ చట్టాన్ని చేసి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో బలహీన వర్గాలకు స్థానిక సంస్థల పంచాయతీరాజ్లో స్థానిక సంస్థలు మున్సిపాలిటీస్లో 42% రిజర్వేషన్లు ఇవ్వాలని చిత్తశుద్ధితో మేము ముందుకు వెళ్ళినాం అధ్యక్ష. ఇదే కాదు, ఇదే శాసనసభలో మంత్రివర్గంలో తీర్మానం చేసి శాసనసభలో ఆమోదింపజేసి విద్యా ఉద్యోగ అవకాశాలలో 42% బిల్లును, అదేవిధంగా స్థానిక సంస్థల్లో 42% రిజర్వేషన్లు 2 బిల్లులను మేము ఆమోదించి గవర్నర్ గారికి పంపించినాం అధ్యక్ష. గవర్నర్ గారు వాటిని ఆమోదించకుండా రాష్ట్రపతి గారికి పంపించారు. దాదాపుగా 5 నెలల నుంచి ఆ 2 బిల్లులు రాష్ట్రపతి గారి దగ్గర ఉన్నాయి అధ్యక్ష. ఈలోపు స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించడం లేదు, ఆలస్యమైందని కొంతమంది హైకోర్టుకి వెళ్తే తెలంగాణ హైకోర్టు మాకు ఆదేశాలు ఇచ్చి సెప్టెంబర్ 30 తారీఖు లోపల ఎన్నికలను పూర్తి చేయండి అని ఆదేశాలు ఇచ్చింది. ఆదేశాలు ఇచ్చినప్పటి నుంచి 30 రోజుల లోపల రిజర్వేషన్లను కూడా నిర్ధారించండి అని చెప్పి ఆదేశాలు ఇవ్వడం జరిగింది అధ్యక్ష. హైకోర్టు ఆదేశాల మేరకు ఉన్న పరిస్థితులను చట్టాలను అన్నిటిని పరిశీలిస్తే 2018లో చంద్రశేఖరరావు గారు తీసుకొచ్చిన పంచాయతీరాజ్ యాక్ట్, గంగ్ల కమలాకర్ గారు బీసీ మంత్రిగా ఉండుకుంటూ తెచ్చిన చట్టం ఏంటంటే 50% పరిమితికి లోబడి మాత్రమే ఎన్నికలను నిర్వహించాలి. 50% రిజర్వేషన్ల పరిమితికి లోబడి పంచాయతీరాజ్లో కానీ 2019లో తెచ్చిన మున్సిపల్ యాక్ట్ ప్రకారం కానీ 50% పరిమితికి లోబడి రిజర్వేషన్లు ఇవ్వాలని చట్టాలను తీసుకొచ్చింది. ఒకటి గంగ్ల కమలాకర్ గారు, రెండో మున్సిపల్ చట్టం తీసుకొచ్చింది వారి యజమాని. ఈ 2 చట్టాలు గుదిబండగా మారి అడ్డంకిగా మారడంతో ఈ ఎన్నికలు నిర్వహించడానికి మా ప్రభుత్వం చిత్తశుద్ధితోటి ఎంబడే ఆర్డినెన్స్ తీసుకొచ్చి ఈ అడ్డంకిని తొలగించండి అని మళ్ళీ ఆర్డినెన్స్ను గవర్నర్ గారికి పంపించినాం అధ్యక్ష. గవర్నర్ గారు ఆ ఆర్డినెన్స్ను కూడా వీళ్ళ మాటలు నమ్మి, ఒకప్పుడు ఆయన ఒక రాష్ట్రానికి ఆర్థిక మంత్రి, ఒకప్పుడు ఈ రాష్ట్రానికి ఆర్థిక మంత్రిగా పనిచేసిన ఆయనకి ఇద్దరి మధ్యలో మిత్రులతో ఉండి తెర వెనుక లాబింగ్ చేసి ఇది కూడా రాష్ట్రపతి గారికి పంపించండి చెప్తే ఈ ఆర్డినెన్స్ కూడా రాష్ట్రపతి గారి దగ్గరకు పోయింది అధ్యక్ష. ఆ రోజు ఆర్డినెన్స్ ఎందుకు తెచ్చినాం అధ్యక్ష? అత్యవసరం ఉండి శాసనసభ నడవడం లేదు కాబట్టి ఆర్డినెన్స్ తీసుకొచ్చి పంపించినాం. ఈరోజు శాసనసభ ఉన్నది కాబట్టి ఆర్డినెన్స్ రాష్ట్రపతి నుంచి ఆమోదం పొందలేదు. ఎప్పుడైనా అత్యవసరంగా ఆర్డినెన్స్ తెస్తే ఆ తర్వాత వచ్చే శాసనసభలో బిల్లు ఆమోదించుకుంటాం. ఇవాళ ఆ బిల్లులు తీసుకొచ్చి ఇక్కడ పెట్టి వీటిని ఆమోదించండి అని అంటే ఏమాత్రం ఇప్పుడు గంగ్ల కమలాకర్ గారు మాట్లాడింది చూడండి అధ్యక్ష. 42% రిజర్వేషన్లు బలహీన వర్గాలకు వస్తే మొదటి వరుసలో గంగ్ల కమలాకర్ సంతోషంగా ఉంటాడని చెప్పిండు. వాళ్ళ నాయకుడు చంద్రశేఖరరావు, వాళ్ళ నాయకుడు తారక రామారావు, వాళ్ళ నాయకుడు హరీష్ రావు సంతోషంగా ఉంటాడని చెప్పలే. ఆయన స్పష్టంగా చెప్తున్నాడు వాళ్ళకి సంతోషం లేదు, వాళ్ళకి దుఃఖం ఉన్నది, వాళ్ళకి బాధ ఉన్నది, వాళ్ళు కడుపు నిండా విషం పెట్టుకొని ఉన్నారని చెప్పి గంగ్ల కమలాకర్ గారు స్పష్టంగా చెప్పారు. నాకు కూడా తెలుసు గంగ్ల కమలాకర్ గారు అభినందిస్తారు దీన్ని. కానీ ఆయన బాధల్లా వెనకాల కూర్చొని నడుపుతున్న ఆయన సమస్య. సో అందుకోసమని ఈరోజు మీరు చెప్తున్న జీవోలు ఏవైతే ఉన్నాయో అధ్యక్ష, ప్లీజ్ కౌశిక్ రెడ్డి గారు ప్లీజ్ అధ్యక్ష, ప్లీజ్ బీసీ కమిషన్కి ఇచ్చిన జీవో అయినా లేకపోతే డెడికేటెడ్ కమిషన్కు ఇచ్చిన జీవో అయినా బలహీన వర్గాలకు 42% రిజర్వేషన్లు ఇవ్వాలన్నదే ఈ ప్రభుత్వం యొక్క ఆకాంక్ష, చిత్తశుద్ధి అధ్యక్ష. అందుకోసమని ఇప్పటి వరకు కలిసి రాలే. అదేవిధంగా గంగ్ల కమలాకర్ గారు ఇంకొక మాట అన్నారు, ఢిల్లీకి అఖిలపక్షాన్ని తీసుకెళ్తా అన్నారు, మీరు అఖిలపక్షాన్ని తీసుకెళ్లలేదని. అధ్యక్ష, 5 సార్లు ప్రధానమంత్రికి నేను లేఖ రాసిన, దీనికి సంబంధించి మేము ఢిల్లీకి రావాల్సి ఉంది, మీరు ప్రధానమంత్రికి అపాయింట్మెంట్ ఇస్తే మేము అందరం కలిసి వచ్చి మిమ్మల్ని కలిసి విజ్ఞప్తి చేస్తామని. ప్రధానమంత్రి మనకు అపాయింట్మెంట్ ఇవ్వలేదు అధ్యక్ష. ప్రధానమంత్రి అపాయింట్మెంట్ ఇవ్వకపోతే పార్లమెంటు జరిగేటప్పుడు ప్రధానమంత్రిని కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావడానికి జంతర్ మంతర్లో మేము దీక్ష పెడితే, జంతర్ మంతర్లో ధర్నా చేస్తే దాదాపుగా
100 మంది పార్లమెంట్ సభ్యులు ఇతర రాష్ట్రాలకు సంబంధించిన వాళ్ళు వచ్చి తెలంగాణ బీసీ రిజర్వేషన్ 42కు మద్దతు పలికినరు. కానీ రాజ్యసభలో ఉన్న బీఆర్ఎస్ ఎంపీలు మాత్రం అటువైపు కూడా కనుదిప్పి చూడలే అధ్యక్ష. బలహీన వర్గాల తరఫున మాట్లాడుతున్న గంగుల కమలాకర్ కూడా ఆ వైపు రాలేదు అధ్యక్ష. అంటే వాళ్ళ పార్టీ నాయకుడు బలహీన వర్గాలకు 42% రిజర్వేషన్లు ఇవ్వడానికి సిద్ధంగా లేరు. వాళ్ళకి చిత్తశుద్ధి లేదు. ఇవాళ కూడా ఈ గందరగోళం సృష్టించి బలహీన వర్గాలకు సంబంధించిన రిజర్వేషన్ల బిల్లు ఆమోదం చెందకుండా ఒక అబద్ధాల ప్రాతిపదికనే ఈరోజు మాట్లాడుతున్నారు అధ్యక్ష. అందుకే ఇలాంటి వాళ్ళకు కనువిప్పు కలగడానికి ఫిబ్రవరి 4 ప్రతి సంవత్సరం సోషల్ జస్టిస్ డేగా నడుపుకోవడానికి ఇదే సభలో మా మిత్రులు పొన్నం ప్రభాకర్ గారు తీర్మానం ప్రవేశపెడితే ఆమోదించిన అధ్యక్ష. ప్రతి సంవత్సరము బలహీన వర్గాలకు న్యాయం చేసినందుకు బలహీన వర్గాల ఆత్మగౌరవాన్ని పెంచడానికి ఫిబ్రవరి 4 తారీఖును సోషల్ జస్టిస్ డే కింద జరుపుకోవాలని నిర్ణయించిందే ఈ ప్రభుత్వం. మిత్రుడు పొన్నం ప్రభాకర్ గారు మంత్రి గారు ప్రవేశపెట్టిన తీర్మానం అధ్యక్ష. ఈ ప్రభుత్వం చిత్తశుద్ధిని మీరు తప్పులు చేసిండ్రు, మీ తప్పులకు ప్రజలు శిక్ష విధించిండ్రు, ప్రజలు ఒక తీర్పు ఇచ్చిండ్రు. ప్రజలు ఇచ్చిన తీర్పు మేరకు ఈ ప్రజాప్రభుత్వం ఏర్పడ్డది. ఈ ప్రజాప్రభుత్వం ప్రజలకిచ్చిన మాట ప్రకారం వాటిని అమలు చేస్తుంది. అమలు చేయడానికి మీరు సహకరించండి. ఒకవేళ మీరు సహకరించము, మీ బుద్ధే మారలేదంటే మళ్ళీ ప్రజలు మళ్ళొక తీర్పు ఇస్తారు. ఆ హోదా కూడా మిగిలదు చివరికి. కాబట్టి దయచేసి వీళ్ళు రాలే వాళ్ళు రాలే, అంతకంటే ముందు రాహుల్ గాంధీ గారు ఏం చేసిండ్రు, ఏం మాట్లాడినరు, ఏం హామీ ఇచ్చిండ్రు, ఏ నిర్ణయం మేరకు ముందుకు వెళ్తున్నామో వీళ్ళు మాకు సూక్తులు చెప్పాల్సిన అవసరం లేదు అధ్యక్ష. వాళ్ళ నాయకుని మొదట సభలో వచ్చి కూర్చోమనుండ్రు అధ్యక్ష. రాహుల్ గాంధీ వచ్చిండా లేదా, రాహుల్ గాంధీ ఆదేశం లేకుండా రేవంత్ రెడ్డి గారు ఇక్కడ ఈ నిర్ణయాలన్నీ చేస్తాడా అధ్యక్ష? ఇంత ఇంపార్టెంట్ చర్చ జరుగుతుంటే బలహీన వర్గాలకు న్యాయం చెయ్యాలని 100 సంవత్సరాల నుంచి జరగని కులగణన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేసినందుకు ఏది ఏమైనా రాజకీయాలను పక్కన పెట్టి ప్రధాన ప్రతిపక్ష నాయకుడు చంద్రశేఖరరావు గారు వచ్చి ఒక మంచి మాట, అయ్యా మేం చేయలేని పని ప్రజాప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ చేసింది, నేను అభినందిస్తున్నా అంటే వారి పెద్దరికం పెరిగి ఉండేది కదా అధ్యక్ష. వారేమో రారు. ఇక వచ్చిన ఆయననేమో గిట్లున్నాడు, ఎట్లున్నాడో మీకే కనిపిస్తుంది ఆ పైనుంచి. ఇట్లాంటి వాళ్ళందరినీ ఇందులోకి దోలి తాను చెడ్డ కోత అంట వనమల్ల చేర్చిందంట. అట్లనే ఉంది ఈ వ్యవహారం. కాబట్టి ఇప్పటికైనా మిత్రులు గంగుల కమలాకర్ గారికి నా సూచన, ఈ ఒక్క విషయంలోనన్నా వాళ్ళ ఒత్తిడికి లొంగకు. ఏమైనా మంచి షెడ్ ఉంటే నేను చూసుకుంటా, నువ్వేం వాళ్ళకి భయపడకు మిత్రమా. మంచి షెడ్ ఏమన్నా ఉంటే నేనున్నా, మనం పాత మిత్రులమే కదా, నీకు తెలియందేముంది. వాళ్ళ ఒత్తిడికి లొంగకు. వాళ్ళకి ఇష్టం లేదు. వాళ్ళ పోకడలు దగ్గరికి వెళ్ళి నువ్వు చూసినావు. పర్టికులర్గా కరీంనగర్లో నీకైనా ఎల్రమ్న గారికైనా పొన్నం ప్రభాకర్ అయినా వాళ్ళ పోకడలు ఎట్లుంటాయో నీకు తెలియదా, నేను చెప్పాలనా? కాబట్టి దయచేసి నాకు చాలా మంచిగా తెలుసు కాబట్టే ఇక్కడికి వచ్చిన, లేకపోతే ఎట్లా వస్తాను నేను? నాకు చాలా బాగా తెలుసు కాబట్టే కరుగాల్చి వాత పెట్టి ఇక్కడ వచ్చి కూర్చున్నా. ఇక నా గురించి కాదు చర్చ. దయచేసి నేను అందరికీ నా విజ్ఞప్తి ఒకటే, ఇదొక మంచి ఉద్దేశంతో తీసుకొచ్చిన బిల్లులు. అందుకోసమని రాజకీయ వివాదాలకు తావు లేకుండా, మీరు ఆరోపణలు చేయకుండా మీరు సూచన చేయండి. తప్పకుండా ఆయన అధ్యక్ష, ఒక అధ్యక్ష ఆ వెనకాల గట్టిగా అరిసేట ఆయన కూడా ఆయనే అధ్యక్ష, ఆసోపతే. అందుకే ఆయనకి ఇష్టం లేదు, ఆయన కూడా అందుకే అట్లా అరుస్తున్నాడు అధ్యక్ష. కాబట్టి అధ్యక్ష అది కల్వకుంట్ల కాదు అధ్యక్ష, కల్వకుండా ఉంచడం అన్నమాట. ఎవ్వరు కల్వకుండా ఉండాలి. బీసీలు ఓసీలు కలవద్దు, ఎస్సీలు ఎస్టీలు కలవద్దు, మైనారిటీలు హిందువులు కలవద్దు. అది కలవకుండా చూసే కుటుంబం అధ్యక్ష, అది కలవకుండా కుటుంబం కాదు. కాబట్టి ఇప్పటికైనా ఈ బిల్లును చర్చ లేకుండా మన సభ అంతా ఏకగ్రీవంగా ఆమోదించి చేస్తే కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావడానికి ఉంటుంది. మేము ధర్నా చేసినప్పుడు రాలేదు, మాకెట్లాగూ మోడీ గారు ఈ విషయంలో అపాయింట్మెంట్ ఇవ్వలే. మిత్రులు పాయల శంకర్కి ఢిల్లీలో మంచి ఇన్ఫ్లుయెన్స్ ఉంది. మోడీ గారు అపాయింట్మెంట్ ఇప్పిస్తే మనందరం కలిసి వెళ్ళి రాష్ట్రపతి గారి దగ్గర పెండింగ్ ఉన్న విద్యా ఉద్యోగ అవకాశాలకు సంబంధించిన బిల్లు, అదేవిధంగా రాజకీయ స్థానిక సంస్థలలో రాజకీయ రిజర్వేషన్ల బిల్లు, ఇప్పుడు చంద్రశేఖరరావు గారు 50% నియంత్రించుకుంటూ ఏదైతే తెచ్చిండో వారు తెచ్చిన బిల్లు వల్ల
పంచాయత్ రాజులో ఎస్సీ ఎస్టీల రిజర్వేషన్లు తీస్తే ఆల్మోస్ట్ 27% పోతాయి అధ్యక్ష. ఇక 23% బీసీలకు వచ్చినాయి. అదేవిధంగా మున్సిపాలిటీస్లో కూడా ఆ రిజర్వేషన్లు తీసేస్తే దాదాపుగా 31% బీసీలకు వస్తున్నాయి అధ్యక్ష మున్సిపాలిటీస్లలో. కాబట్టి ఈరోజు గుదిగ బండగ మారిందే 2018లో టీఆర్ఎస్ పార్టీ తీసుకొచ్చిన 50% పరిమితి చేసిన రిజర్వేషన్ల చట్టమే ఈరోజు గుదిబండగా మారింది స్థానిక సంస్థలల్లో. అదేవిధంగా మున్సిపాలిటీస్లో కూడా ఆ నిబంధననే మనకు అడ్డంకిగా మారింది. ఈ మూడవ మున్సిపల్ ఇప్పుడు పెట్టిన సవరించిన బిల్లులు కూడా ఆమోదిస్తే ఆ 50% అడ్డంకి తొలగిపోతే భవిష్యత్ కార్యాచరణ మొత్తం పకడ్బందీగా చేస్తాం అధ్యక్ష. నేను మళ్ళొకసారి మిత్రుడికి నేను మాట ఇస్తున్నా సభానాయకుడిగా, చిత్తశుద్ధితోని దీన్ని అమలు చేసుకుందాం. దీన్ని చిలువలు పలువలు చేసి మిమ్మల్ని మీరే అవమానించుకోకండి ఒకరిని ఒకరు. ఎందుకు అనంటే వాళ్ళు బాగానే ఉంటారు. గంగుల కమలాకరు పొన్నం ప్రభాకర్ను అవమానించిన, పొన్నం ప్రభాకర్ను గంగుల కమలాకర్ను అవమానించిన ఇది బలహీన వర్గాలకు సంబంధించిన ఆత్మగౌరవం అధ్యక్ష. ఈ సభలో ఒకరినొకరు మీరు విమర్శించుకొని ఇతరుల ముందు పలసన కాకండి. నేను సభానాయకుడిగా వారికి సూచన చేస్తున్నా, మీరు కూర్చొని మాట్లాడుకోండి. మీకు మంచి జరిగే సమయం వచ్చింది. ఈ మంచి జరిగేటప్పుడు కలిసికట్టుగా ఉండండి. యజమానులను ఒప్పించడానికి సంతోషపెట్టడానికి పరిశమైన పదజాలం మంత్రుల మీద ప్రయోగించడం వల్ల మీరే చులకనవుతారు. మీకు మంచిది కాదు, ఈ సభ మర్యాదకు గౌరవానికి కూడా మంచిది కాదు. కాబట్టి ఇది చర్చలు కూడా చేయాల్సిన అవసరం లేదు. వాళ్ళు చేసిన పాపాలను మేము ఇక్కడ కూర్చొని కడుగుతున్నాం. 50% నిబంధనను తొలగించడానికి పెట్టిన బిల్లులు. దయచేసి చర్చనే లేకుండా గంగుల కమలాకర్ గారు ఏకవాక్య తీర్మానం ప్రవేశపెడితే మేమందరం కూడా మద్దతు పలుకుతాం. గతంలో మా నాయకుడు చేసిన తప్పులను మీరు సరిదిద్దుతుండ్రు, ఆ సరిదిద్దే బిల్లులకు మీరు మద్దతు పలకండి అని అంటే సభ మొత్తం ఏకగ్రీవంగా వారికి మద్దతు పలుకుతాం, పాస్ అయిపోతుంది అధ్యక్ష. దయచేసి ఆ దిశగా తీసుకెళ్లమని చెప్పి మిమ్మల్ని కోరుకుంటున్నాను అధ్యక్ష.